వాళ్ళు ఎలా ఉన్నారు? వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఏంటి డాడీ? కూర్చో చూడండి. ఇది నీకు, ఇది రోజు, ఇది నీకు బాగుందా? ఇది ఎవరికి? థ్యాంక్ యూ. బాగుంది కలర్ అది. సార్ కదా, మా హస్బెండ్ రీసెంట్ టైంలో క్యాంప్ వెళ్ళారనమాట క్లాత్ పర్చేసింగ్కి. అక్కడ యశుకి నాకు మ్యాచింగ్ డ్రెస్సెస్ అయితే తెచ్చారు. మదర్ డాటర్ కాంబో అనమాట. సో పర్పుల్ అలాగే రెడ్ అనమాట. ఓని వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. ఇంకా కుట్టించుకోలేదు. యశుకి లంగా జాకెట్ అనమాట. సో చిన్న పాపకు కూడా తెచ్చారు. ఇంకా బ్యాంగిల్స్ కూడా తెచ్చారనమాట. యశుకి, మా రోజీకి, అలాగే మొత్తం మా వదినలకి, నాకు అలా అందరికీ బ్యాంగిల్స్ తెచ్చారు. ఇదిగోండి నాకు తెచ్చారు, ఇస్తున్నారు. సో నేను ఆల్రెడీ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఈలోపు తనే తెచ్చారనమాట. నాకైతే మోడల్ బాగా నచ్చాయి. సో మీరే వేసేయండి అని చెప్పానమాట. ఇంకా వేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యశుకి నాకు సేమ్ కలర్ డ్రెస్ తెస్తారని. అలాగే బ్యాంగిల్స్ తెచ్చారు. నేను ఎప్పటి నుంచో ఆ మోడల్ తీసుకోవాలనుకుంటున్నాను. సో తెచ్చేసరికి భలే హ్యాపీ అనిపించింది. ఈ హ్యాపీనెస్ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ నాకు గాజులు ఇంకా లంగా జాకెట్లు తెచ్చారు. నాకు బాగా నచ్చాయి. అమ్మ ఈరోజు పులిహోర ఇంకా పరవన్నం నాకు చాలా ఇష్టం. పాడ్యం రోజు అనమాట. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా నేను దోశలు వేస్తున్నాను. నేను ఎప్పుడు దోశలు వేస్తాను అన్న ఆయుష్యం అయితే చైర్ వేసుకొని గ్యాస్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. అమ్మ నేను వేస్తాను, నేను వేస్తా అని. సో మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? మీరు దోశలు వేస్తా అన్న, చపాతీ చేస్తా అన్న, మా ఇద్దరు పిల్లలు అయితే ఇలా వచ్చేసి నేను చేస్తానంటే నేను చేస్తాను, ఇద్దరు కొట్టుకుంటారు. యశు మీతో ఏదో చెప్తుందంట, వినండి. దోశ ఎలా ఉంది? నెక్స్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అలా దోశలు అయితే వేసిందనమాట. యశు ఫస్ట్ వేసి వాళ్ళ నానికి ఇచ్చిందనమాట ఒక 2. సో నాని మీకోసమే వేసాను తినండి అనేసి అన్నది. సో వాళ్ళ నాని హ్యాపీ ఫీల్ అయ్యి తిన్నారు. కాకపోతే ఫస్ట్ది ఇలా చిరిగిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మ నీకు వేస్తానని చెప్పి లవ్ సింబల్ వేసింది. లవ్ సింబల్ వేసి అమ్మ నువ్వు సగం డాడీ సగం తినండి అంది. కానీ మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసింది అనమాట. అయితే అన్నయ్యకి ఇస్తావా? ఓకే, వేస్తా. ఇక్కడ వచ్చేసి నేను హార్ట్ సింబల్ దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ విన్నారు కదా, నువ్వు సగం డాడీ సగం తిన్నంటే, డాడీ ఇప్పుడు లేరు కదా అంటే, సరే అయితే అన్నయ్యకి ఇచ్చేస్తా అని చెప్పి అన్నయ్యకి ఇచ్చేసింది. ఇప్పుడు మినప దోశలు వేసిన ఇలా షేప్స్ కానీ ఏబిసిడీలు కానీ వేసి యశుకి ఇస్తాను. లక్కీ చిన్నప్పుడు లక్కీకి కూడా అలాగే ఇచ్చేదని, ఇప్పుడు యశుకి అనమాట. అలా ఇస్తే ఈజీగా తింటుంది అనమాట. ఇలా రౌండ్గా పెద్దది వేసిస్తే పెద్దది వేసేసావని అంటుంది. అందుకు ఏబిసిడీలు కానీ ఇలా హార్ట్ షేప్ కానీ టీవీ కానీ ఏదో ఒక షేప్ నాకు వచ్చినవి వేసిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా యశు నేను వేసుకొని ఇంకా ఇక్కడే తినేసాము బాగా ఆకలి వేసి. ఎలా ఉంది? నువ్వు తెస్తావా? నువ్వు తిద్దురా. సో ఇంకా యశు నేను కలిపి ఇక్కడే తినేసాము. ఫ్రెండ్ నచ్చిందా? ఓకే ఓకే, ఇంక బాయ్ చెప్పండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లక్కీ ఏమో వచ్చేసి లాస్ట్లో నాకు ఎగ్ దోశ కావాలన్నాడు. అంటే మార్నింగ్ తిన్నాడు, వాడికి నచ్చిందంట. సో ఇంకా పిల్లలు అడిగితే చేయకుండా ఉంటామా, సరేలా అని ఇంకా లాస్ట్లో వాడికి ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను అనమాట. సో నేను తిప్పుతానమ్మా, నేను తిప్పుతాను. సో చెప్పాను కదా, నేను ఆల్రెడీ ముందు నేను ఏదైనా చేస్తే పొయ్యి దగ్గర ఇద్దరు వచ్చేస్తారు. దాన్ని తిప్పాడు అనమాట. అడిగినప్పుడు నేను చేయను అన్నాడు, మొహం మార్చాడు అనమాట. సో ఇంకా మళ్ళీ వేస్తే అమ్మ చేయనన్ను మళ్ళీ ఎలా చేసావంటే, నీకు తెలుసు కదరా నేను సరదాగా అంటాను. సో ఫస్ట్ నాకు చిన్న బయట అయితే పెట్టాడు, థ్యాంక్ యూ అని చెప్పాను. సో తను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. సో బాగుంది అన్నాడు. సో నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.